ఏవండి కాఫీ అండి. నాకు అక్కర్లేదు. ఏమైంది? ఎందుకంత చిరాకు పడుతున్నారు? ఒళ్ళు మండిపోతుంది కూడా. ఇంటికి మంట పెట్టే అవకాశం అమ్మ నువ్వు కలిసి ఆ దామినికిస్తున్నారు. ఇంట్లో మన విలువ మనమే తీసుకునేలా చేస్తున్నారు. వెళ్ళికనించి. అది కాదండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఒకసారి నేను చెప్పేది వినండి. వెళ్ళు. ఏమైంది శరణ్య? అది ఆయన చాలా కోపంగా ఉన్నారు అత్తయ్య గారు. కాఫీ ఇస్తే కూడా వద్దని తోసేశారు. దర్శన్, దేనికి నాన్న ఈ కోపం? మనం కష్టపడి నేసిన చీర దామిని కోసం ఇచ్చేశాననా? ఆ ఇవ్వటం మూలంగా మనం కాంపిటీషన్లోనే కాదమ్మా, ఇక్కడ ఇంట్లో కూడా ఓడిపోతున్నాం. దామిని ఎన్ని మాటలందో చూసావా అమ్మా? చెల్లి కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి రాక్షసలాగా మారిపోతోంది. నాకు నచ్చట్లేదమ్మా. దర్శన్, అలా అనకూడదు నాన్నా. దామిని ప్రవర్తన భరించడానికి ఇవాళ కష్టంగా అనిపించినా అది ఎక్కువ కాలం ఉండదు నాన్నా. తనకి ఈ కుటుంబం, ఈ విలువలు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది నాన్నా. సమయం పడుతుందంటే ఇంకా ఎంతకాలం ఇలా ఓపిక పట్టాలమ్మా? తన ప్రవర్తన చూస్తుంటే రోజు రోజుకి పేషెన్సీ చచ్చిపోతోంది. అయినా మనకి తప్పదు దర్శన్. దామిని తెలియక తప్పు చేస్తోంది. ఇలా కోపంగా రియాక్ట్ అయ్యి నువ్వు తప్పు చేస్తున్నావు. నీలాగా తనలాగా నేను కూడా తప్పు చేస్తే రేపీ కుటుంబం ఏమైపోవాలి? నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎవరికి వాళ్లే గొంతు చించుకుని రంకెలు వేస్తే ఈ బంధాలకి, అనుబంధాలకి ఏంటి నాన్న విలువ? ఈ సృష్టిలో ఎందరికో దక్కని అరుదైన అందమైన అదృష్టం నాన్నా ఈ ఉమ్మడి కుటుంబం. అటువంటి అదృష్టాన్ని చిన్న చిన్న అహంకారాలతో, అనవసరపు మాటలతో పాడు చేసుకోవాలా? ఈ ఇంటిని ముక్కలు చేసుకోవాలా? అయినా ఎవరో ఒకరు తగ్గితేనే కదా గొడవ సద్దుమణిగేది. మరి మనం తగ్గితే మాత్రం తప్పే ఉంది నాన్నా. తప్పు లేదు నాన్నా. మంచి కోసం మనం ఎంత తగ్గినా మన విలువ ఏం తగ్గిపోదు. సారీ అమ్మా. నిన్నెవరైనా ఏదైనా అంటే నేను భరించలేను. అందుకే ఇలా రియాక్ట్ అయ్యానమ్మా. అంతేగాని నాకు ఎవరి మీద కోపం లేదమ్మా. కోపం లేదు. అమ్మా, అమ్మయ్యా వచ్చేసుండావా? నువ్వు తిరిగి వస్తే గాని నా మనసు కుదుట పడలేదమ్మీ. అంటే మధ్యలోనే ఏ యాక్సిడెంట్ అయిపోతుంది అనుకున్నావా? అట్లాంటి యాక్సిడెంట్లు గట్రా మంచోళ్ళకైతే గాని మనలాంటి వాళ్ళకి ఎందుకు అవుతాయమ్మీ? ఆ దేవుడు కాన్సెప్ట్ అట్టాగుంటది. ఏడ నాకు కుదరలేని విషయం ఏందంటే ఆడ నీ మొగుడు సవతిలా రొమాంటిక్ జంటను చూస్తా ఉంటే నా మనసంతా మండి మసిబారిపోయి ఉండాది. అది తట్టుకోలేక ఒక్కదాన్నే తల కొట్టుకుంటా
కూర్చున్నానమ్మి. అంటే ఇప్పుడేంటి? వాళ్ళ రొమాన్స్ ని నేను కూడా చూస్తూ నీతో పాటు బుర్ర బద్దలు కొట్టుకోవాలని ఎదురు చూస్తున్నావా? అవునమ్మి, ఒక్కదాన్నే అట్లాంటివి చూడలేకపోతా ఉండా. ఏడ్చో, సిగ్గు లేకపోతే సరి. నీ కట్టాగే ఉంటదమ్మి. ఈడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయి ఉండవు. నా ప్లేస్ లో నువ్వుంటే అప్పుడు నీకు అర్థమై ఉండేది ఈడ నేను పడే నరకమేందో. నా కూతురుతో ఉండాల్సిన అల్లుడు ఎవరితోనో స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతా ఉంటే నా గుండెని పెరికినట్టు, నా జుట్టు పట్టి తలని నేలకేసి కొట్టినట్టు అయిపోయి ఉండదమ్మి. వాళ్ళ సంతోషాన్ని చూస్తా కళ్ళల్లో నిప్పులు సగెత్తిపోయి ఒళ్ళంతా మండిపోయి ఉండది. ఇదంతా చూస్తా ఉంటే నాకెట్టా ఉంటది చెప్పు? అమ్మా, నీ గుండె మంట నాకు అర్థమైంది. నీకెలా ఉందో ఇక్కడ నాకు కూడా అలాగే ఉంది. అయినా వచ్చాను కదా, ఇంక వాళ్ళ సంగతేంటో తేల్చుకునే ఇక్కడి నుంచి వెళ్దాం. నీ గుండె మంట కమింగ్ సూన్ బాగా చల్లారిపోతుంది. ఎందుకంటే ఆ మంట అక్కడ పెట్టబోతున్నాను కాబట్టి. ఇంతకీ ఎక్కడున్నారు వాళ్ళు? రా అమ్మి, చూపిస్తాను. పద. రా. రా అమ్మి. అదిగో ఆడున్నారు చూడు. రోహిత్, మన మధ్య ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. ఆ అనన్య మూలంగా నువ్వు నాకెక్కడ దూరమైపోతావోనని నేను చాలా భయపడ్డాను తెలుసా. ఎందుకంత భయం ప్రీతి? అది నన్ను నీకు దూరం చేయటం కాదు, దాని పీడ త్వరలోనే అందరికీ దూరం అయిపోతుంది. ఇంకా మనం ఎప్పటికీ సంతోషంగా ఉండొచ్చు. యూ డోంట్ వరీ, ఓకే? విన్నావా వాళ్ళ మాటలు? ఆ ప్రీతి ఇట్టాగే మాటలతో నీ మీద పూర్తిగా విషాన్ని నింపేసి నీ మొగుణ్ణి మాయ చేస్తా ఉండాది. అమ్మా, దాని విషయం కన్నా ఇక్కడ నా విషయం టూ డేంజరస్. చూపిస్తా, నా పాయిజన్ ఏంటో దానికి చూపిస్తా. అంటే ఇప్పుడు ఏం చేయబోతా ఉండవమ్మి? హలో సార్. హలో మేడం. ఇవాళ నైటు స్పెషల్ నైట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం. హో గ్రేట్. ఏంటది? ఫైర్ క్యాంప్ సార్. మీలాంటి క్యూట్ కపుల్స్ కోసం స్వీట్ మ్యూజిక్తో ఫారెస్ట్లో టెంట్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. సో డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్ అంతా స్పెషల్గా ఉండబోతోంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. హ్యావ్ ఎ గ్రేట్ డే. అంటే ఇవాళ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫైర్ క్యాంప్తో హాట్గా ఎంజాయ్ చేయబోతున్నాం అన్నమాట.